లోన్లీనెస్ ఇది చాలా పెద్ద కామన్ ఫీలింగ్ అండ్ ఇంపార్టెంట్ చాలా పెద్ద ఫీలింగ్ అండి ఇది. ఎవరు ఎక్స్‌ప్రెస్ చేయలేని ఫీలింగ్ ఇది. ఎవరైతే తన ప్యాషన్ కెరియర్ కోసం స్ట్రగల్ చేసి, హార్డ్ వర్క్ చేసి, హార్ట్ అండ్ సోల్ పెట్టి వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ఫీలింగ్ అర్థమవుతుంది. చాలా అంటే చాలా ఎలోన్‌గా ఫీల్ అవుతారండి. ఎవరు సపోర్ట్ చేయరు. అవతల వాళ్ళని హెల్ప్ అడిగితే చీదరించుకుంటారు. అసలు హెల్ప్ చేయనంటారు. పో పో అంటారు. మన థాట్స్‌ని మన వాళ్ళ వైబ్ మ్యాచ్ అవ్వదనమాట బేసిక్‌గా. ఎందుకు మ్యాచ్ అవ్వదో కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. అందుకే ఫుల్ వీడియో వాచ్ చేయండి తప్పకుండా. ఇలాంటి నాలెడ్జ్, ఇలాంటి హైలీ రిలేటబుల్ వీడియో మీకు ఎక్కడ దొరకుండదు. నేను చెప్తున్నా. పర్టికులర్లీ ప్యాషన్ కెరియర్‌లో. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ మై నేమ్ ఈజ్ సాహిత్య. లోన్లీనెస్‌ని అసలు ఎలా అరికట్టాలి అన్న దానికన్నా ముందు లోన్లీనెస్‌కి తేడా తెలుసుకోవాలి. రెండు ఆకాశం, భూమి రెండు తేడా ఉన్నట్టు చాలా తేడా ఉంది ఈ రెండు పదాల్లో. ఫస్ట్ థింగ్, ఎలోన్నెస్ అంటే ఏకాంతంగా ఎవరు అవసరం లేకుండా మీకు మీరు చాలన్నమాట. అసలు ఎవరు రాకపోయినా మీలో మీరే ఉంటారు. మీలో మీరే ప్రొడక్టివ్‌గా ఉంటారు. మొత్తం ఎలోన్‌గా చేయొచ్చు అన్ని పనులు. దిస్ ఈజ్ ఎలోన్నెస్. అండ్ లోన్లీనెస్ దీనికి క్వైట్ ఆపోజిట్. లోన్లీనెస్ అంటే అందరూ ఉన్నా కొన్నిసార్లు లోన్లీగా అనిపిస్తుంది. ఒంటరిగా అనిపిస్తుంది. ఏం చేయబుద్ధి కాదు. ఎవరైనా సపోర్ట్ మీకు కావాలనిపిస్తుంది. చాలామంది సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు వెళ్తారు. వాళ్ళ ప్యాషన్ కెరీర్ సపోర్ట్ దగ్గరికి వెళ్తారు. చాలామంది సపోర్ట్ ఇవ్వరు. చెయ్యి పో, నేను ఇవ్వను. మళ్ళీ అదే పాత్లో ఐఐటి ఇంజనీరింగ్ పాత్లోనే వెళ్ళు. అసలు ఎవరు చదవమన్నారు, లేకపోతే ఎవరు చేయమన్నారు ఇది అని చెప్తారు. సపోర్ట్ చేయరనమాట. టోటల్లీ ఆపోజిట్ ఉంటారు. మన వైబ్ మ్యాచ్ అవ్వరు వాళ్ళు. మన మైండ్ సెట్ అలాంటప్పుడు మనకేం ఎలా ఫీలింగ్ వస్తుంది, మనకి వాళ్ళు అర్థం చేసుకోరు. చాలా డిప్రెషన్ వెళ్ళిపోతాం అనమాట. లోన్లీగా ఫీల్ అయిపోతాం. నాకెవరు లేరు, ఒంటరివాడిని అయిపోయాను, లేకపోతే ఒంటరిదాన్ని అయిపోయాను, అసలు ఏం చేయలేకపోతున్నా అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఈ రెండు ఏ సిచ్యువేషన్లో వాడుతున్నారు అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలోన్నెస్ అంటే మళ్ళీ వినండి, ఏకాంతంగా ఉండి మీ కంపెనీ మీరు ఎంజాయ్ చేయడం. అండ్ లోన్లీనెస్ని అసలు అందరూ ఉన్నా మీరు మీ కంపెనీని ఎంజాయ్ చేయకుండా లోన్లీగా ఫీల్ అవుతారు, ఒంటరిగా ఫీల్ అవుతారు అనమాట. అసలు ఇప్పుడు పాయింట్ పోస్ట్, లోన్లీనెస్ని ఎలా అరికట్టాలి? ఫస్ట్ థింగ్, ఇందాకే ఆన్సర్ వచ్చేసి ఉంటుంది చాలామందికి. ఏకాంతం. చాలామంది అంటారు పెద్దవాళ్ళు, ఏకాంతంలో ఉండి చూడు, నీ విలువ నీకు తెలుస్తుంది అంటారు చాలామంది. అవునా? ఏకాంతంలో ఉండే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. నేచర్కి దగ్గర ఉండాలి. రీసెంట్గా నేను అరకు ట్రిప్ వేసాను. నేచర్కి దగ్గర ఉన్నాను. బ్యూటిఫుల్ లొకేషన్స్ చూశానండి. నా మైండ్ రిట్రీట్ అయింది, మొత్తం రిఫ్రెష్ అయింది. మళ్ళీ వచ్చి మీకు ఇలాంటి కంటెంట్ ఇవ్వడానికి కారణం ఆ ట్రిప్ అనే అనుకోవచ్చు. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? నేను అఫ్కోర్స్ వేరే రీజన్స్ ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ కవర్ చేశాను. కానీ దిస్ ఈజ్ ఆల్సో వన్ రీజన్. యూ షుడ్ ఆల్సో గో ఎక్స్ప్లోర్. మీ పక్కన పార్క్ ఉంటుంది. చాలామంది బ్యూటిఫుల్ లొకేషన్స్లో చాలామంది అక్కడి నుంచి చూస్తూ ఉంటారు నా వీడియోస్. మీ దగ్గర సన్ రైజ్ పాయింట్ ఉండొచ్చు, సన్సెట్ పాయింట్ ఉండొచ్చు, వై నాట్? లేకపోతే పార్క్ ఉండొచ్చు పక్కనే, వై నాట్? వాకింగ్ అట్లా వెళ్ళి మీతో మీరు టైం స్పెండ్ చేసుకోండి. మిమ్మల్ని మీరు తెలుసుకోండి. మీకన్నా ఎవరు ఇంపార్టెంట్ కాదు అసలే యాక్చువల్లీ అయితే. సో మీరు ఎక్స్ప్లోర్ చేసి మిమ్మల్ని మీరు తెలుసుకోవడంలో ఆనందం. అది మాత్రం నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా. లిటరల్గా నా మైండ్ చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది నేచర్కి దగ్గర ఉండడం వల్ల. అంటే ఏదో తెలియని రిఫ్రెష్మెంట్, ఏదో కనెక్షన్ ఫీల్ అవుతాం మనకి ఆ నేచర్కి, ఆ క్లౌడ్స్కి, ఆ కొండలకి. కానీ ఆ లోన్లీనెస్లోనే ఉందండి చాలా. మీ ఎమోషన్స్ బయటకు వస్తాయి. కొంతమందికి అయితే ఎమోషన్స్ బయటకు రావు, లోపలే కుమిలిపోతారు, ఎలోన్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ డోంట్ వరీ, మనకి చాలా ఫ్యూచర్ ఉంది. ఎస్పెషల్లీ యూత్. నేను మాట్లాడుతున్నా, నేను కూడా యూతే.
అందరు చెప్పేది ఏంటంటే డోంట్ వరీ, లోన్లీనెస్ అనేది అందరికీ వస్తుంది, ఇట్స్ అ కామన్ ఫీలింగ్. బట్ ఆ లోన్లీనెస్ని ఎలా అరికట్టాం, ఒక స్ట్రాటజీ, ఎలాంటి స్ట్రాటజీతో మనం దీని ప్రాబ్లమ్ని ట్యాకిల్ చేసాము అనేది చాలా ఇంపార్టెంట్. మీ పాయింట్ కింద కమెంట్ బాక్స్లో రాయండి, మీ లోన్లీనెస్ ఎలా ట్యాకిల్ చేయాలనుకుంటున్నారు. అసలు నా ప్లేస్లో ఉంటే లోన్లీనెస్ అనే పదం మీ డిక్షనరీలో ఉంటుందా, కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. సో చిన్న పాయింట్స్, 1 or 2 పాయింట్స్ నేను చెప్పుంటా, కానీ వెరీ హైలీ రిలేటబుల్. ఇది రిలేట్ అయ్యారా, దెన్ డెఫినెట్లీ కింద తెలియజేయండి. మీరు ఏంటేంటి ముందు వీడియోస్ చూడాలనుకుంటున్నారు, అండ్ ఇవాల్టి వీడియో అసలు ఎలా అనిపించింది మీకు, హైలీ రిలేటబుల్, సాడ్గా అనిపిస్తే సాడ్గా రాయని, మీ ఎమోషన్స్ని లెట్ ఇట్ అవుట్ అనమాట. అలోన్గా మాత్రం, లోన్లీనెస్గా మాత్రం అలా ఉండకండి, మూవ్ ఆన్ ప్రతి సిచ్యువేషన్ నుంచి. అదే నేను చెప్పగలుగుతా. ఐ హోప్ యూ గాట్ ద పాయింట్ అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్, ఇంపాక్ట్ఫుల్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మన ప్యాషన్ కెరీర్లో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. మేము ఎక్కడికి పోము, ఇట్లాగే వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటా. మీరు కూడా మీ ప్యాషన్ కెరీర్ సక్సెస్ఫుల్గా చేస్తూ ఉండండి, ఎక్కడ ఆగిపోరు అని నేను ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్.